శ్రీదేవికి వెల్కమ్. వెల్కమ్ శ్రీదేవి అండ్ కంగ్రాచులేషన్స్. మీ ఇద్దరి పేరు నిజంగా దిష్టి తగులుతుందబ్బా. ఎంత బాగా ఎంత న్యాచురల్గా చేస్తారంటే క్రేజీ అసలు. యా నా వైపే ఆయన ఎదురు చూస్తుంటే బయట గుమ్మడికాయ తెమ్మన్నా మీ ఇద్దరికి మాటల్లో చెప్పేస్తే అవ్వదు. బయట గుమ్మడికాయ ఒకటి అరేంజ్ మళ్ళీ దిష్టి తగులుతుంది. అక్కడే ఉండనివ్వండి, మీరు మాట్లాడండి. అంటే పక్కన ఉంటే ధైర్యం వస్తుందని. సో నువ్వెందుకు మధ్యలో మళ్ళీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీట్కి వచ్చాం. సో తెలుగు ప్రేక్షకులకి ఫస్ట్లీ మీరు ఎంత ప్రేమ చూపించారంటే లాస్ట్ 4 days ఆల్మోస్ట్ చాలా ఊర్లోకి వెళ్ళాము. అన్ని ఊర్లలో హౌస్ఫుల్ అండ్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీస్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే మేము వెళ్ళిన ప్రతి థియేటర్లో అసలు అరుపులు గేరకి అంటే లాఫ్టర్ అండ్ లాస్ట్లో ఎమోషన్స్. సో ఇట్స్ రియలీ వెరీ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్లీ మేము ఇక్కడ ఉన్నందుకు ఈ స్టేజ్ మాకు ఇచ్చారు మా కోన వెంకట్ సార్. ఎందుకు అందరు చెప్తున్నారు ఇతను ఇంత ప్రొఫెషనల్గా మాట్లాడతారు అనుకోలే నేను. వీడు మాట్లాడిన తర్వాత నేను మర్చిపోయాను ఏం చెప్పాలో కూడా. సో సార్ మేము అందరం కొత్త వాళ్ళని ఇంత పెద్ద స్టేజ్ మీద నిలబెట్టారు మీరు. వెళ్ళే ప్రతి ఊర్లో మాకంటూ మా గురించి చెప్పి ప్లస్ ఇండస్ట్రీలోనే పెద్ద వన్ ఆఫ్ ద బిగ్ షాట్స్ ముందు మమ్మల్ని నిలబెట్టి వీళ్ళు ఈ సినిమాలో చేస్తున్నారని చెప్పడం రియలీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎన్నిసార్లు ఇందాక చెప్పినట్టు అది మేము అంత పెద్దవాళ్ళ దగ్గరికి ఆడిషన్స్ కోసం వెళ్ళాం, కానీ వాళ్ళ ముందు ఇట్లా నిలబడి మాట్లాడడం అనేది ఫస్ట్ టైం సార్. అది మీ వల్ల జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మేము ఎక్కడికి ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా సార్ వీ విల్ ఆల్వేస్ బీ దేర్. అండ్ దెన్ మేము మిమ్మల్ని అసలు నిద్రలో కూడా లేచి కోన వెంకట్ సార్ అని చెప్తాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, రియలీ థ్యాంక్ యూ. అండ్ మా సతీష్ అన్న, శివన్న మమ్మల్ని సెలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి సార్, మా డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరు, ఎస్పెషల్లీ మా కో డైరెక్టర్ సార్ ఇక్కడ లేరు, రాజ్ కుమార్ హీరాని. పాపం చాలా ఒక యాక్సిడెంట్ అయ్యి ఈజ్ ఎట్ హోమ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మన కాస్ట్యూమ్స్, ఇంత మంచి వండర్ఫుల్ కాస్ట్యూమ్స్ మా అక్క ఇక్కడే ఉంది, చూస్తుంది. వీడు చెప్తాడా నా గురించి లేదన్నట్టు. అక్క కూడా థ్యాంక్ యూ. సో అందరూ మా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద లీస్ట్ ప్రిఫర్డ్, అంటే ప్రయారిటైజ్ చేసే డిపార్ట్మెంట్. అందులో నాగేష్ అన్న, బాలకృష్ణ అన్న చాలామంది ఉన్నారు. భరత్ అన్న, మా మెయిన్ భరత్ అన్న, నేను. థ్యాంక్ యూ అన్న. సో అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చారు అండ్ యూ సపోర్టెడ్ అస్. మన స్టైల్లో చెప్పాలంటే థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులు, మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. తలెవరే రొంబ నండ్రి ఇంగ్లకు సపోర్ట్ పంటింగ. తమిళ్లో కూడా రిలీజ్ అవుతుంది కదా. ఓకే, నేను ఫిక్స్ అయిపోయినా. ఒక్కసారి ఫిక్స్ అయిపోయినా అంటే మన మాట మనం కూడా విన్నాం. బయటకు వచ్చేస్తుంది డైలాగ్. పంజాబీ చెప్తాం. మర్చిపోయినా. గురువే నీవు ಚೆನ್ನಾಗಿ सपोर्ट ಮಾಡಿದಿವೆ. थैंक यू सो मच. बहुत बहुत शुक्रिया भाई लोग, आपने बहुत सपोर्ट किया हमको. अभी हिंदी में भी आने वाला है तो आप सपोर्ट कीजिए. थैंक यू सो मच. लास्ट बट नॉट द लीस्ट, ഞാൻ ഫാഫ ഫാൻ. എങ്ങളുടെ സിനിമ ನೀವು സപ്പോർട്ട് ചെയ്തു. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಫುಲ್ ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್, ಸೇರೋ ಟೆನ್ಷನ್ ನಾವು ചെയ്തിಲ್ಲ. ಥ್ಯಾಂಕ್ ಯು. నువ్వు కూడా మలయాళంలో ట్రై చేస్తున్నావా? థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. మర్చిపోయాను సార్, ఏదో డ్రామాలో ఏదో ఇదిలో ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నా నిప్పు మాట్లాడుతుంది, రండి. ఏది మలయాళంలో చెప్పు. సేమ్ ఎందు నిప్పు. ఓకే, మాట్లాడమా.